ముందుగా G16 మీడియా ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అయితే దేశం అంతటా కూడా దసరా మహోత్సవాలు అయితే ప్రారంభమైపోయాయి. ఇవాల్టికి 4వ రోజు అమ్మవారిని వివిధ రకాల అలంకారాలతో కూడా పూజించుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు మనం కుకట్పల్లి దగ్గర ఉన్న ఒక అమ్మవారి మండపం దగ్గర అయితే ఉన్నాము. ఈ మండపం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ భవానీమాల ధరించి మరి అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అందరూ కూడా భవానీమాల ధరించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు అమ్మవారి విశిష్టత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు అండ్ అలాగే ఎలాంటి పూజా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే భవాని. అంటే అమ్మవారిని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. సో అందరూ భవానీ మాల వేసుకుని మరి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంతా మంచి జరిగిందమ్మా. మాకు మంచి జరిగిన వల్ల మేము వదలకుండా అమ్మవారిని ఎప్పుడు ప్రతి సంవత్సరం నిలుపుకొని ప్రతిరోజు ఒక రకంగా ఒక్కొక్క మోడల్గా పూజలు చేస్తూ ఉంటాం. ప్రోగ్రాలు అవి చేస్తూ ఉంటారు. అందరూ మంచిగా చేస్తారు. అండ్ అలాగే మాల ధరించారు. అండ్ మాల అంటే అమ్మవారికి తీసివేసేటప్పుడు అంటే విజయవాడ వెళ్తారా లేదంటే ఇక్కడే ఎక్కడైనా? విజయవాడ వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మనం చేసే దాన్ని చేపట్టి చేసేసి అప్పుడు అమ్మవారిని ఊరేగించి నిమజ్జనం చేస్తాం. మీరు తెలంగాణలోనే ఉంటారా లేదంటే మీ ప్రాపర్ ఎక్కడన్నా ఊరు? ప్రాపర్ రాజమండ్రి దగ్గర ఊరు. సో రాజమండ్రి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవడం అయితే జరిగింది. సో అమ్మవారి మీద ఉన్న భక్తితో అమ్మవారి మాలధారణ కూడా వేయడం జరిగింది. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ 9 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఇంకా నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? అంటే 9 రోజులు 9 అవతారాలు 9 రకాలుగా కూడా చేస్తామండి. అంటే సరస్వతీదేవి రోజున పిల్లలతో సరస్వతి పూజ చేయిస్తాము, కుంకుమ పూజలు చేయిస్తాము, అలాగే బోనాలు ఎత్తుకుంటాము, జ్యోతులు పట్టుకుని ఊరంతా ఊరేగిస్తాము. అలాగే 9 రోజులు సంబరాలు చేపిస్తాము. ఆంధ్రాలో సంబరాలు ఉంటాయి, అమ్మవారి సంబరాలు ఉంటాయి, అవి కూడా చెప్పిస్తాము, చేయిస్తాము. అలా రోజుకొకటి అన్నదానం, అన్నపూర్ణాదేవి రోజు అన్నదానం చేస్తాము. అట్లా రోజుకొకటి ఉంటాయి, ప్రతిరోజు ప్రతిదీ చేస్తాము అనమాట. 10 రోజులు అయిపోయిన తర్వాత దసరా రోజున అందరూ విజయవాడ కలిసి వెళ్తారు. అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం ఇక్కడ అందరం. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు? మామూలుగా అయితే మాలేసుకున్న ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత నుంచి విగ్రహం పెడతాం మొదలు పెట్టాము. మా అమ్మగారు ఆవిడ తను 3 సంవత్సరాల తర్వాత విగ్రహం పెట్టడం అలవాటు అయింది. ఇలా బయట 2 సంవత్సరాలు అయిందండి పెట్టి. మామూలుగా ఇంట్లో పెట్టుకునే వాళ్ళం విగ్రహం, ఇలాగే పెద్దది విగ్రహం ఇంట్లో పెట్టేవాళ్ళము. ఇక ఇంట్లో బయట అందరికీ అందుబాటులో ఉండాలి అమ్మవారని ఇక బయట పెట్టడం అలవాటు చేసుకున్నాము. బయట ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా బయట పెట్టుకుంటాము. అండ్ అలాగే తెలంగాణలో మెయిన్గా చూసుకుంటే దాండియా అనేది చాలా బాగా ఆడుతూ ఉంటారు ఈ దసరాకి. మన సైడ్ కోలాటం అని కూడా అంటూ ఉంటాము. సో అలాంటి కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా చేస్తామండి. ఈరోజు కోలాటం ఉంది మాది, ఇది రేపు అది బతుకమ్మని కూడా చేస్తాం. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇంకా మా ఆంధ్ర కదా, మేము బతుకమ్మలు తక్కువ, కానీ ఇక్కడ సాంప్రదాయాలని కూడా గౌరవిస్తూ బతుకమ్మని కూడా ఒక రోజు పెట్టుకుంటాము. ఈరోజు కోలాటం ఉంది, రేపు బతుకమ్మని చేస్తాము. కుంకుమ పూజ తర్వాత రోజు ఉంది. అలా అన్ని సరస్వతి పూజ లైన్గా వరుసగా 10 రోజులు 10 పూజలు నడుస్తాయి. సాయంత్రం అట్లా దంపతులు కూర్చొని పూజ చేసుకుంటారు, పూజారి గారు వచ్చి పూజ చేస్తారు. ఇష్టమైన దంపతులు వచ్చి కూర్చొని పూజ చేయించుకుంటారు. సో ప్రాంతీయ భావం అనేది మనం ఇప్పుడు అందరిలో చూస్తూ ఉన్నాం, కానీ అలాంటిది ఏది మాకు లేదు. తెలంగాణలో ఎలా అయితే ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో బతుకమ్మ సంబరాలు కూడా మేము జరుపుకుంటాము. అలాగే ఆంధ్రాలో ఏవైతే దసరా శరన్నవరాత్రి వేడుకలు అయితే ఎలా అయితే జరుపుకుంటారో ఆ విధంగానే ఇక్కడ చేయడం జరుగుతుంది అని కూడా భక్తులు అలాగే నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి. కోలాటం స్టిక్స్తో రెడీగా ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ 9 రోజులు? ఎలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు? చేసే ప్రతి కార్యక్రమంలో అందరం పాల్గొంటామండి. పూజల్లో కానివ్వండి లేదా ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా అందరం కలిసికట్టుగా చేస్తాము. నీది మాది అని ఏమీ ఉండదు. అక్క అమ్మ ఇద్దరు కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. సో అందరూ కూడా అలాగే అమ్మని ప్రతిదానికి పిలవటము చేయటము, అక్కని కానివ్వండి అమ్మని కానివ్వండి. ఇంకా అమ్మవారు అయితే ఇంకా అమ్మలో ఉన్నట్టే లెక్క మాకు. అమ్మ ఈ 9 days వేసుకున్నప్పుడు అందరూ కూడా అలాగే నమ్మి రావటం జరిగింది. లాస్ట్ 10-20 years నుంచి కూడా ఫస్ట్ అమ్మ పెట్టిన తర్వాత అందరికీ అమ్మ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మేము ఉంటాము, మేము వేస్తామని ఎవ్రీ ఇయర్ భవానీలు పెరుగుతూ వచ్చారు. స్టార్టింగ్ మమ్మీ ఒక్కరే వేసుకునేవారు. మమ్మీతో పాటు ఎవ్రీ ఇయర్ ఒక మినిమం 10 to 11 members వరకు మాత్రం జాయిన్ అవుతారు.
అమ్మాయి మొత్తం ఇంట్లో అన్నీ తెచ్చుకుని వాళ్ళకి భోజనాలు నైట్ డిన్నర్ అన్నీ అమ్మాయి పెడతారనమాట. ఇట్లా ఇక్కడ చేపించుకోవడం మొత్తంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ మాల ధరించడం జరుగుతుంది? 20 years నుంచి. 20 years నుంచి. ఇది 20 ఇయర్ 20th year. 20th ఇయర్. సో ఇక్కడ మరికొంతమంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాము. భవానీ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మాల ధరించడం అనేది? అందులో తెలంగాణలో ఉండి విజయవాడ వరకు వెళ్ళాలంటే కష్టతరమైన పని. సో మీకు ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్గా కాకినాడ అండి. అయితే నేను 2 years అవుతుంది వచ్చి. లాస్ట్ ఇయర్ నాకు మాత పరిచయం అయ్యారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భిక్ష కానీ అన్ని విధాలుగా కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను వేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. నేను యాక్చువల్గా ఈ ఇయర్ పరిచయమైన మాతోటి గుళ్ళో కలిసిన మాతోటి నేను వేరే దిక్కున ఉంటాను, ఇంటికాడ ఉండలేను, ఇక్కడే ఉంటానంటే కనుక మాత ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ చేసే విధానం మాత్రం చాలా బాగుంది. అండ్ మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం అల్పాహారం భోజనం అన్నీ క్లియర్గా ఉన్నాయి. పూజ విధానం అంతా బాగుంది. మార్నింగ్ పంతులు గారు వస్తారు, అమ్మవారు కూడా చేపిస్తారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. చేపిస్తారండి. అదే అన్నపూర్ణ రోజు అలంకరణ బట్టి ఆ రోజు చేపిస్తాను. 9 రోజులు 9 విధాలుగా రకరకాలు చేపిస్తున్నారు. సో చూసుకోవచ్చు 9 రోజులు కూడా అన్నప్రసాద కార్యక్రమాలు కూడా చేపడటం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు కూడా మనం ఇప్పుడు సంప్రదాయాలన్నీ మర్చిపోతున్న సమయంలో పిల్లలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పండుగలు ఎలా చేసుకోవాలి అనేది ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని చూసి కూడా పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది ఎంతో మనం చూస్తూనే ఉన్నాము. సో పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుందాం. భవానీ, చెప్పండి, భవానీ మాల వేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. నేను మా అమ్మమ్మ గారు, అమ్మమ్మతో కలిపి 7 సంవత్సరాల నుంచి నేను కూడా మాల వేసుకుంటున్నాను. ఏ సంవత్సరం కూడా ఆపలేదు. మేము ఇంతకుముందు లోపల పెట్టుకునే వాళ్ళం, పెద్ద విగ్రహం ఇలాగే పెట్టుకొని లోపల చేసుకునే వాళ్ళం. మా ఫ్యామిలీ అందరూ చేసుకునే వాళ్ళం. 3 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇంకా బయట అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి బయట స్టార్ట్ చేసాము. ఇంకా ప్రతిరోజు ప్రతి అలంకరణ బట్టి ప్రతిరోజు అన్నీ మారుతూ ఉంటాయి. అలాగే రోజుకొక కార్యక్రమం చొప్పున ప్రతిరోజు జరుగుతుంటుంది. ఇలా 9వ తారీఖున అన్నదాన కార్యక్రమం, ఆ తర్వాత బోనాలు, బతుకమ్మ, ఇలా అన్ని రకాలుగా లాస్ట్ వరకు చేసి 16వ తారీఖున నిమజ్జనం కార్యక్రమం చేస్తాము. ఆ రోజు కూడా మంచిగా బ్యాండ్ అవి పెట్టి అన్ని కార్యక్రమాలు చేసి ఆ రోజు చేస్తాము. మీకు ఇష్టమైన భాగం ఏంటి ఈ 9 రోజులు? ఇష్టమైన భాగం అంటే ప్రతిరోజు మంచిదే, ప్రతిరోజు మంచిగానే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇష్టమే. అందుకనే ప్రతిరోజు మాల వేసుకుని 21 రోజులు మేము యాక్చువల్గా 23వ తారీఖున వేసుకున్నాం మాల. 21 రోజుకి 16వ తారీఖున వరకు కూడా అందరం మేము దీక్షలో ఉంటాం. 16వ తారీఖు వరకు కూడా అందరూ దీక్షలో ఉండి అమ్మవారిని. సో 21 రోజుల పాటు మాల ధరించి అమ్మవారి దీక్షలో అయితే వీళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే అమ్మవారికి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే ఆవిడ అమ్మవారు ఎవరైతే ఉన్నారో భవానీ 3 సంవత్సరాలు మాల వేసుకున్న తర్వాత నుంచి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇందులో భాగం అవుతున్నారు. అమ్మవారి శక్తి కొలది వీళ్ళు వాళ్ళ శక్తి కొలది అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అయితే ఎంతో వైభవంగా అలంకరించడం అయితే జరిగింది. కలశ పూజ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 9 కలశాలతో పాటు అమ్మవారిని పూజించి అమ్మవారిని ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేయాలో అన్ని విధాలుగా ఈ 9 రోజుల పాటు వివిధ రకాలుగా పూజించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరికొంతమంది పిల్లలు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీ పేరెంట్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ పండుగ అంతా ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి. ప్రతిరోజు ఇక్కడ సందడిగానే ఉంటుంది. ఈ 9 రోజులు సందడిగా ఉంది. హాలిడేస్ కాబట్టి లేదు, అమ్మవారి రోజు సందడిగా అట్లా. ఇంకా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? రోజు మంచిగానే ఉంటుంది. ఆడుకోవడం, కోలాటాలు, వేరే చైర్స్ ఆట అట్లా ఆడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం రోజు.
సో సోషల్ మీడియాలో ఏదైతే మనం చూస్తున్నామో ఫోనులో నిమగ్నం అయిపోయే పిల్లల్ని చూస్తున్నాము. అలాగే పిల్లలు అల్లరి తగ్గితే చాలు అని కూడా పెద్దవాళ్ళు పిల్లలకి ఫోన్లు ఇచ్చేసే కాలంలో ఉన్నాం ఇప్పుడు. అలాంటిది ఇలాంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఎంతో అంటే సంప్రదాయాల పట్ల ఇంకా ముందుకు వాళ్ళు ఎలా వెళ్ళాలి, సంప్రదాయాల మీద పట్టు అనేది వదలకూడదు అనే ఇదితో ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు గత 20 సంవత్సరాల నుంచి అయితే ఈ పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరికొంతమంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవానీ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా సంవత్సరాలుగా వీళ్ళందరూ చేస్తున్నారు కదా, అందులో వీళ్ళందరికీ పూజా భక్తులతో చేయడం వల్ల మాకు కూడా సంతోషం వేసి ఈసారి మేము భవానీ మాల వేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ చూసి మేము భవానీ మాల వేసుకున్నాము. ఇంకా మంచిగా ముందుగా అన్ని కొత్తగా చేస్తున్నారనమాట. అందుకని కొంచెం. మీరు ఇదే సంవత్సరమా మాల ధరించారు? అవునండి. ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అమ్మవారిని తెస్తారు, వినాయకుడిని తీసుకొస్తారు, మంచిగా బతుకమ్మ ఆడతారు, మంచిగా వంటలని పేదవాళ్ళకి పెట్టడం అని, మంచి పిల్లల్ని మంచిగా చూడడం అని, పిల్లలకి ప్రసాదాలు పెట్టడం అని, పూజలు చేయడం అని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? మా బాబు 7 years నుంచి చేసుకుంటున్నాడండి. ఆవిడ మా పిన్ని గారే, వాళ్ళు మా కజిన్స్. మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. మేము కూడా ఇక్కడే ఉంటాం. మాది కూడా ప్రాపర్ రాజమండ్రి. ఇక్కడ చుట్టుపక్కల అంతా రాజమండ్రి వాళ్ళే ఉన్నారా? అంటే మా ఫ్యామిలీ మట్టుకు మొదలు పెట్టామండి. తర్వాత వేరే భవానీలు రావడం మొదలు పెట్టారు. మా అబ్బాయి కూడా వాళ్ళ అమ్మమ్మని చూసి మొదలు పెట్టాడు. 7 years నుంచి చేసుకుంటున్నాడు. 1 సంవత్సరం కూడా మానలేదు. ఎలా అనిపిస్తుంది పిల్లలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు? చాలా హ్యాపీగా ఉంటుందండి. అమ్మవారిని అంటే మామూలు కాదు కదా అంటే ఈ 10 రోజులే సెలబ్రేట్ చేసుకుంటే, అంటే మా బంధువులు కూడా ఇప్పుడే అందరం కలుసుకునేది కూడా ఇప్పుడే. మా బంధువులు అందరం వచ్చి దీనికి మాత్రం బాగా వస్తారు, చేసుకుంటాం. అమ్మ నాన్న అందరూ ఊరి నుంచి వస్తారు. 10 రోజులు సరదాగా ఉంటుంది. ఏ సంక్రాంతికి అదంటే మన ఊర్లో కలుస్తాం, ఇక్కడైతే దసరాకు కలుస్తాం. అంటే పండుగలు అంటే అందరూ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉంటారు. టికెట్ల రేట్లు పెరిగినా సరే అక్కడికే వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో ఉంటూ ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఊరు వెళ్లకుండా ఇక్కడ చేసుకోవడం? అంటే ఆంధ్ర తెలంగాణ ఏమీ లేదు. మేము ఆ పండుగ చేసుకుంటాం, ఈ పండుగ చేసుకుంటాం. రేపు బతుకమ్మ చేసుకుంటాం. బుధవారం సరస్వతి పూజ, గురువారం బోనాలు జ్యోతులు ఉంటాయి, శుక్రవారం పడి పూజ ఉంటుంది, శనివారం గాజుల పూజ. అలా రోజుకొక రకం పూజలు, అన్ని రకాల పూజలు చేసుకుంటాం. అంటే మనకు ఆంధ్రాలో సంక్రాంతి ఎలాగో ఇక్కడ దసరా అలా కదా. సో ఆంధ్రాలో సంక్రాంతి అయితే ఎలా జరుపుకుంటామో ఇక్కడ దసరా కూడా అంతే వైభవంగా జరుపుకుంటామని భక్తులు కూడా చెప్తున్నారు. సో ఇదండి KPHPలో అమ్మవారి వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు. వందగట్టు వంజన్న గజ్జల మోత ఈ గంటల మోత
భరతి గజ్జల మోత ఈ గంటల మోత